మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు మండలం కరణ్కోట్ సీసీఐ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఎలవెలలా అండగా ఉంటామని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తాండూరు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్, తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ జర్నప్ప పేర్కొన్నారు. గత 3 రోజుల నుంచి సీసీఐ కంపెనీ వద్ద కార్మికులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ వెంటనే దిగివచ్చి 7-8 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వీడి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు విశ్రమించేది లేదని కాంగ్రెస్ పార్టీ తరపున వారికి పూర్తి మద్దతు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి దస్తప్ప, ట్రెజరర్ తహీర్ పాషా, కాశీ, మోహన్, ఆనంద్, సురేష్, నరేష్, జగదీష్ గౌడ్, సంజీవ్, బస్వరాజ్ గౌడ్ తదితర కార్మికులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. గత 7 సంవత్సరాల నుంచి సీసీఐలో పనిచేస్తున్నాము. మేమంతా స్థానికంగా ఉన్నటువంటి కరణ్కోట్ గ్రామస్తులే ఉన్నారు. మొత్తం అంతా గత 2019 నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు మొన్న 1వ తారీఖు నుంచి మాకు అందరికీ డ్యూటీ లేదని చెప్పేసి మేనేజ్మెంట్ ఏ షిఫ్ట్లో డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు డ్యూటీ లేదు, మీకు కొత్త కాంట్రాక్ట్ వస్తున్నాడు, ఆ కాంట్రాక్ట్ ఎవరెవరి పేర్లు రాసిస్తాడో వాళ్ళ పేర్లనే దాని ప్రకారంగానే మీకు లోపల పంపిస్తామని చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ వాళ్ళు. ఎందుకు మేము ఎన్ని రోజుల నుంచి మేము పనిచేస్తున్నాం కదా, మరి 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, కార్మికులు ఇంతమంది ఉన్నాము, స్థానికంగా ఉన్నాం మేము, మరి ఇది అన్యాయం అని చెప్తే లేదు, ఆ కొత్త కాంట్రాక్ట్ వచ్చిన తర్వాతనే మేము లోపలికి పిలుస్తామని చెప్పి వాళ్ళే కావాలని చెప్పేసి ఈ సీసీఐ ఫ్యాక్టరీని ఇప్పుడు డిశ్చార్జ్ లేకుండా బంద్ చేయడం జరిగింది. కార్మికులందరూ ధర్నాకు దిగడానికి కారణమే ఇది. అయితే కొత్త కాంట్రాక్ట్ వచ్చి మేము ఏఐటీసీ యూనియన్లో భాగంగా ఉన్నాము బాడీలో. అయితే మా లీడర్లో కూడా తెలియజేసినాము, వాళ్ళు బంద్ చేసుకుంటే మనం ఏం చేస్తాం ఫ్యాక్టరీ అని చెప్పడం జరిగింది. అయితే జీఎం కూడా దీనికి స్పందిస్తలేడు, మరి అమిత్ రంజన్ అనే ఆయన కూడా స్పందిస్తలేడు. కార్మికులందరూ ఆందోళన చేయకుండా శాంతియుతంగా ధర్నా చేయాలని చెప్పేసి మేము ఈ రోజుల నుంచి 3 రోజులు అవుతుంది ఇప్పటికీ. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరు వచ్చి మాతో మాట్లాడడం లేదు. అయితే సూపర్వైజర్లతోటి మాట్లాడమంటని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తున్నది. మరి అయితే మేము సూపర్వైజర్తో మాట్లాడము, మేము డైరెక్ట్ ఏముందో మాకు కాంట్రాక్టే కావాలి, కాంట్రాక్ట్ని చూడాలి, మేము మాట్లాడాలి. 100 మంది కడుపు కొడుతున్నాడు ఈ కాంట్రాక్ట్. సూపర్వైజర్తో మాట్లాడితే రేపు ఏమైనా కార్మికుల అలవెన్సులు కూడా ఇచ్చేటువంటి అన్ని సూపర్వైజర్ ఇస్తాడా? మాకు ఇచ్చేది కాంట్రాక్ట్ ఇస్తాడు కదా. కాబట్టి మేము కాంట్రాక్ట్తో మాట్లాడుకున్న తర్వాతనే మేము విధులకు హాజరవుతామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. కంపెనీలో ప్యాకింగ్ ప్లాంట్ సెక్షన్లో లోడింగ్లో పనిచేస్తున్నాము. మేము 97 మంది ఉన్నాం టోటల్. దాంట్లో మేము ఏ షిఫ్ట్లో మొన్న 1 ఆగస్టులో ఏ షిఫ్ట్ డ్యూటీలో మేము పోతే మాకు సెక్యూరిటీ వాళ్ళు గేట్ అలా బంద్ ఉన్నది, మీ కాంట్రాక్ట్ చేంజ్ అయ్యిండు, కొత్త కాంట్రాక్ట్ వస్తున్నాడు, వాళ్ళ లిస్ట్ ప్రకారమే మీరు లోపలికి పోతారు, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ తర్వాతనే మీరు పోతారు, అప్పటి వరకు మీరు బయటనే ఆగండి అని మాకు గేట్ల సెక్యూరిటీ వాళ్ళు ఆపిరు. మేము ఆగినాము. ఒక ½ అన్ అవర్ తర్వాత గేట్కి లిస్ట్ వచ్చింది. వికాట్ సాగర్లో చేసేటోళ్ళు 20 మంది లిస్ట్ ఇచ్చిండ్రు. మేము వాళ్ళకు ఆపడం జరిగింది. ఎందుకంటే మేము 6 సంవత్సరాల నుంచి పనిచేస్తాము ఇక్కడ. మేము ఇన్ని రోజుల నుంచి దుమ్ములో పనిచేసి మాకు కాదనకుండా వేరే వాళ్ళని తెస్తే మేము ఎట్లా సహిస్తాము? ఇన్ని రోజులు మేము ఇంట్లో దుమ్ములో పనిచేస్తున్నాము 6 సంవత్సరాల నుంచి. మాకు కాదనకుండా మా కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియదు. ఆ రోజు ఆటోమేటిక్ 1 ఆగస్టు రోజు వస్తున్నారని, పూజ ఉన్నదని వాళ్ళకి తోలిస్తున్నాను. ఈ లిస్టులో మా పేర్లు లేవు. అందువలన మేము ఆగినాం. వాళ్ళే మాకు ఆపినరు, మేమైతే ఆపలేము. వాళ్ళది మేనేజ్మెంటే దీనికి పూర్తి బాధ్యత వహిస్తుంది. మాదేమో తప్పు లేదు దీంట్లో. దీనికి మొత్తం వాళ్ళే పరిష్కారం చేయాలి. కాంట్రాక్ట్ ఎవరో కూడా మాకు ఎవరికి ఇంతవరకు ఇంతమంది ఉన్నాము ఎవరో మాకు తెలియదు. కాంట్రాక్ట్ ఎవరో తెలియదు మాకు. కాంట్రాక్ట్ ఒకసారి అన్నా మాకు పరిచయం చేసుకోవాలి కదా. మేమే కాంట్రాక్ట్, మీ కాంట్రాక్ట్ రేపు రాబోయే కాంట్రాక్ట్ నేనే. ఇంతమందికి మీరు ఎవరెవరు ఏం పని చేస్తున్నారు, మీరు ఏం పేర్లు, మీరు లోడర్లా, ఆపరేటర్లా, హెల్పర్లా, బ్రాండింగ్ వాళ్ళు ఎవరెవరు ఏం పని చేస్తారు అందరికీ ఇంట్రొడ్యూస్ చేసుకొని పరిచయం చేసుకొని ఒక చిన్న మీటింగ్ కూడా మాకు ఏర్పాటు చేయలేడు ఇంతవరకు. 3 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నాడు అంటున్నారు. ఇంతవరకు ఒక్కరోజనే రాలేదు. ఇది 3వ రోజు మేము ఇక్కడ ఆగడం గేట్లో. 3వ రోజుకి ధర్నా తిరుగుతున్నాం. 24 గంటలు 24 అవర్స్ ఇక్కడనే ఉంటున్నాం. ఇంతవరకు మేనేజ్మెంట్ సపోర్ట్ లేదు, నా కాంటాక్ట్ రాలేదు, ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఇంతవరకు మాకు స్థానికంగా అందరూ మన నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ నా కార్మికులు కూడా మాతో పాటు అందరం ఇక్కడనే ఉన్నాం. దీని గురించి వాళ్ళే బాధ్యత, పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ది. ధన్యవాదాలు. కరణ్కోట్ గ్రామంలో
ఉన్నటువంటి సిసిఐ ఫ్యాక్టరీలో సుమారు 119 మంది గ్రామ యువత గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. వారు రెగ్యులర్గా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ 120 కుటుంబాల బాధ్యతను వాళ్ళు పోషిస్తున్నటువంటి ఈ కార్మికులకు ఎటువంటి నోటీస్ లేకుండా మీ కాంట్రాక్ట్ మారిండు, మిమ్మల్ని తీసేస్తున్నాము అనడము హాస్యాస్పదంగా ఉంది. ప్రతి సంవత్సరంకి ఒకసారి కాంట్రాక్ట్ ఇస్తుంటారు. ప్రతి సంవత్సరము కార్మికులను మార్చుకుంటూ పోతే వాళ్ళ జీవితాలు ఏం కావాలి, వాళ్ళు ఎక్కడ పని చేసుకోవాలి, వాళ్ళు ఏం చేసుకోవాలి, ఇది ఆలోచన చేయాల్సిన అవసరం సిసిఐ యాజమాన్యానికి ఉంది. ఈ గ్రామంలో పుట్టి పెరిగి యువత చెడుదారులు పట్టకుండా ఒక ఫ్యాక్టరీలో పని చేసుకోవాలని నాయకులుగా మేము ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరూ ఏ పార్టీ అన్నా ఉండని ఈ ఉన్న కార్మికుల లోపల ప్రతి పార్టీలలో పనిచేసే వాళ్ళు ఉంటారు. గ్రామంలో ప్రతి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్లకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన కరణ్కోట్ గ్రామ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల నాయకులు మరియు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరి మీద బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీరికి అండగా నిలిచి వీరికి రూల్స్ పేరుట ప్రతి సంవత్సరము కాంట్రాక్ట్ మారితే కార్మికులు మారాలనేది ఇది తొలగించి కాంట్రాక్టులు ఎవరు మారినా కార్మికులు వాళ్ళే ఉంటారు. కాంట్రాక్టు వాళ్ళ పని ఇంతకుముందు కాంట్రాక్ట్ ఎట్లా తీసుకున్నాడో వీళ్ళు కూడా కొత్త కాంట్రాక్టర్ కూడా అదే మాదిరిగా వాళ్ళ నుండి పనులు తీసుకొని మీకు కావాల్సిన పద్ధతులు ఏమన్నా సూచనలు ఉంటే వాళ్లకు చేసి వాళ్ళ ఏమన్నా కష్ట సుఖాలు ఉంటే మీరు తెలుసుకొని కలిసిమెలిసిగా ఈ యొక్క ఫ్యాక్టరీ అభివృద్ధికి కానీ, ప్రభుత్వానికి కానీ, మరియు గ్రామానికి కానీ, కార్మికులకు కానీ మేలు జరిగే విధంగా ఉండాలి, కానీ కీడు జరిగే విధంగా ఉండకూడదు. ఇది యాజమాన్యం కూడా గుర్తించి ఈ క్లాజును తొలగించాలి. కాంట్రాక్ట్ మారిన ప్రతిసారి కార్మికులు మారాలనే క్లాజును తొలగించి కార్మికులు ఇక్కడే ఉంటారు, కాంట్రాక్టులు మారితే రూల్స్ ప్రకారం పనిచేయడానికి కార్మికులు సిద్ధంగా ఉంటారు. మీ రూల్స్కు వ్యతిరేకంగా ఎవరైనా కార్మికులు పనిచేస్తే వాళ్ళకి హెచ్చరించో లేక ఏదో సంజాయించో వాళ్ళ చేత పని తీసుకోవాలి, కానీ పని నుండి తొలగించి వాళ్ళ కడుపు కొట్టడం ఇది సమంజసం కాదు. ఇంతకుముందు కార్మిక సంఘంలో పనిచేసినటువంటి నాయకులు కూడా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయడం చాలా బాధ అనిపిస్తున్నది. ఇది సహించరాని బాధ. కాబట్టి ఇటువంటిది చేయకుండా ఏ పార్టీ ఉన్నా మన గ్రామ ప్రజలకు కానీ కార్మికులకు కానీ అండగా నిలబడాలి. మనము ఎప్పుడు కార్మికుల పక్షాన ఉండాలి. ఉంటూ మేనేజ్మెంట్ కూడా వీరికి వారికి ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మన నాయకుల పైన ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గత 30-40 సంవత్సరాల నుండి ఎప్పుడు కార్మికులకు ఏ అవసరం ఉన్నా వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వారికి పెట్టుకునే వరకు మేము ఏమాత్రం విశ్రమించము, వారికి అండగా ఉంటాము. మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ వారిని ఖచ్చితంగా ఈ విధుల్లోకి తీసుకోవాల్సిందే. కాంట్రాక్టర్ ఎక్కడున్నా ఆయన వచ్చి వాళ్ళని పరిచయం చేసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకొని మీ రూల్స్ ఏమన్నా ఉంటే వారికి తెలిపి ఇద్దరికి సమంజసంతో పనులు చేసుకోవాలని, దీనికి యాజమాన్యం కృషి చేసి వారికి ఇద్దరికి అనుసంధానంగా ఉండి ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మీరు 3 రోజుల నుంచి మీ విధుల కొరకై గత 6-7 సంవత్సరాల నుంచి చెమటోడ్చి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లాభాలు చేకూర్చిన దాంట్లో మీ బాధ్యత కూడా ఉంది. అది మరచి ఈ యాజమాన్యం 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి చేసిన కార్మికులను తొలగించడం, కాంట్రాక్టర్ నెపంతో తొలగించడం ఇది బాధ్యతారహితం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా చెప్పినాం, ఇది కాంట్రాక్టర్ మీద నెపంతో తప్పించుకొని వీళ్ళు కార్మికులను తగ్గిద్దామని
కొంతమంది నాయకుల అండతో చేయడం జరుగుతున్నది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడే నాయకుల ప్రోత్బలంతో కాంట్రాక్టర్లు కొత్తగా వచ్చి కార్మికులను అనగదొక్కాలని చూస్తున్నారు. దీన్ని సహించేది లేదు. వీళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా పనిలోకి తీసుకొని వారి పనులు అప్పగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటది. గతంలో జర్నప్ప గారు అన్నట్లు గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేమే గత 10-20 సంవత్సరాల నుంచి ఏ సమస్య ఒక సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు, అటు పెన్నా సిమెంట్స్ కానివ్వండి, అటు ఐసీఎల్ ఇండియా సిమెంట్స్ కానివ్వండి, ఇటు వికాట్ సాగర్ కానివ్వండి, కార్మికులకు తొలగించిండ్రు. ఇంకేమైనా ఆపద ఉన్నది అంటే మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ వాళ్లకు అండదండలుగా ఉండి వాళ్లకు విధుల్లోకి తీసుకునే వరకు గతంలో పోరాటాలు చేసినాం. దాంట్లో సక్సెస్ అయినాం. దానికి మీ అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా సిమెంట్ కార్పొరేషన్ ఇండియాలో కూడా తప్పకుండా వీళ్ళని వెంటనే తీసుకోవాలి. కాంట్రాక్టర్ నెపం వేసి మేనేజ్మెంట్ తప్పించుకోవాలని చూస్తే దీన్ని సహించేది లేదు. మీరు అనుకుంటే కాంట్రాక్టర్ను వినిపించండి. హైదరాబాద్ ఏదో అమెరికాలో లేదు, హైదరాబాద్ ఉన్నది తెలంగాణలోనే, భారతదేశంలోనే. అనుకుంటే 3 గంటల్లో ఈడు ఉండొచ్చు కాంట్రాక్టర్ కు. వచ్చిన లాభాలు సూపర్వైజర్ తినడు, వచ్చిన లాభాలు కాంట్రాక్టర్ తింటాడు. తీసే నుంచి వీళ్ళ శ్రమతో వీళ్ళ కష్టార్థం వచ్చిన లాభాన్ని కాంట్రాక్టర్ వాళ్ళ కుటుంబం తింటది, అనుభవిస్తుంది. ఇప్పుడు సూపర్వైజర్ నెపం వేసి మేము ఇట్లనే ప్రొలాంగ్ చేస్తాము, ఇట్లనే ఇంకా దాటవేస్తామనే ధోరణి ఇచ్చేస్తే ఇక్కడ ఉన్న చుట్టూన్న కార్మికులందరూ రోజు రోజుకు వాళ్లకు మానసిక క్షోభతో మేము కూడా మీకు అండగా వస్తాం అని చెప్పడం జరుగుతున్నది. ఇది కాకుండా ఉన్న చుట్టూన్న ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ డ్యూటీలు వాళ్ళకి ఇచ్చేసి ఎవరి కుటుంబాలు వాళ్ళు హాయిగా ఉండాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరియు ఈ రేపు లోపల వీళ్ళు రాకపోతే, రేపు మాకు తెలుసుండి ఇప్పుడే వీళ్ళ కొంతమంది ఏఐటీసీ నాయకులు చెప్పారు, రేపు రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు కూడా, మేము గతంలో కూడా చాలా సార్లు వీళ్ళకు ఏఐటీసీ వాళ్ళకు అండగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా పిలుపునిస్తే మా కాంగ్రెస్ పార్టీ తాండ్రు కాన్స్టిట్యున్సీ మొత్తం వాళ్లకు సపోర్ట్ గా దిగుతామని మీకు అందరి ముంగల హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిస్టు నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు వాళ్లకు ఫ్యాక్టరీతో నడపడంతో పాటు వాళ్ళని ఎలా తోవకు తేవాలో తెలుసు. మేమంటే రాజకీయ నాయకులం, కొంతవరకు మా వేరే కార్యప్రయాలు ఉంటాం. వాళ్ళకు ఒకటే, వాళ్ళ లేబరే ముఖ్యం. దానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటది. ఇక్కడ సీసీఐలో వీళ్ళు ఎంతమందిని అయితే తొలగించిండ్రో వాళ్ళందరినీ తీసుకోవాలని మరి ఒకసారి డిమాండ్ చేస్తూ, మేనేజ్మెంట్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దాటవేట ధోరణి వేసి ఏదో రిపేర్లు చేస్తున్నామని ఇంకోటి చేస్తున్నామని నెపంతో ఇలాగే మేనేజ్మెంట్ చేయడము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మానుకొని ఇమీడియట్ గా మేనేజ్మెంట్ బాధ్యత కూడా, కాంట్రాక్టర్కి ఎలాగైతే లాభాలు వస్తాయో మీ మేనేజ్మెంట్ కూడా జీతాలు వీళ్ళ శ్రమ నుంచే వస్తున్నాయి. మీరు ఏసీ గదులలో కూర్చుంటున్నారు, వీళ్ళేమో దుమ్ములో చెమటోడ్చి వీళ్ళు పనిచేస్తున్నారు. మీరు వీళ్ళ కష్టార్జితాన్ని కాదని చెప్పి మీరు కూర్చొని నిర్ణయాలు చేయడం చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మానుకొని మీ బాధ్యతగా వీళ్ళని ఇమీడియట్ గా పిలిచి మాట్లాడి చర్చలతో మీ కండిషన్స్ వాళ్ళ కండిషన్స్ రెండు కూర్చొని ఇమ్మీడియట్ గా డ్యూటీ, ఫస్ట్ అయితే ఇంటి డ్యూటీలోకి తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి, మీ కోరికలు ఉంటాయి, అవన్నీ చెప్పండి. ఫస్ట్ మీరు 7 సంవత్సరాల నుంచి చేసిన కార్మికులను తొలగిస్తాను, కొత్త వాళ్ళని తీసుకుంటా అంటే మేము సహించేది లేదు. మీ ఇట్లాంటి ఆలోచనలు ఇమ్మీడియట్ గా మానుకోవాలని మీ అందరి ముందరికి ఈ మేనేజ్మెంట్ కు మరియు కాంట్రాక్టర్ కు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ.